పోలీసులే చేతులెత్తేసిన కేసులో ఒక పట్టు చీర దొంగను పట్టించిన ఘటన హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ వినాయక్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి ఎం యాదయ్య ఇంట్లో 3 ఏళ్ల క్రితం భారీ చోరీ జరిగింది. పిల్లల వైద్యం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సమయంలో దొంగలు పడ్డారు. 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన యాదయ్య 2.5 లక్షల నగదుతో పాటు 9 తులాల బంగారు ఆభరణాలు, ఓ విలువైన పట్టు చీర చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఆ కేసును మూసివేశారు. కానీ ఇటీవల యాదయ్య భార్య హాజరైన ఒక శుభకార్యానికి వారింటికి సమీపంలో ఉన్న స్వప్న చోరీకి గురైన తన పట్టు చీరనే ధరించి వచ్చింది. ఈ చీరను వెంటనే గుర్తుపట్టిన యాదయ్య భార్యకు అనుమానం రావడంతోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదుతో మళ్లీ విచారణ చేపట్టిన పోలీసులు స్వప్నను, ఆమె భర్త బుగ్గ రాములను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం ఒప్పుకున్నారు. దంపతుల నుంచి 8.7 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దంపతులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇంట్లోని వస్తువుల విషయంలో మహిళ మెమరీ పవర్కి ఈ ఘటన అద్దం పడుతోంది. డౌన్లోడ్ షేర్ చాట్.